వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నా నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. కొద్ది రోజుల నుంచి నా షో నేమ్ ఆయన షో నేమ్ వాడేశాను అనమాట. బేసిక్గా ఒక షో అయితే చాలా ట్రెండింగ్ అనమాట రీసెంట్గా, చాలా సంవత్సరాల నుంచి ఆలీతో సరదాగా. బట్ నేను దాన్ని కాపీ చేసి సువర్ణతో సరదాగా అని వాడేశాను అనమాట. ఆలీతో సరదాగా అంటే ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేశారు. ఆలీ గారు ఇంట్రడక్షన్ అవసరమే లేదు. ఈరోజు ఆర్గానిక్ క్రీమ్ రిబై ఐస్బర్గ్ వచ్చేసారు ఒక కొత్త ఫ్లేవర్ లాంచ్ చేయడానికి. సో రైట్ నో నాతో పాటు ఉన్నారు మనందరి ఫేవరెట్ పర్సన్ ఆలీ గారు. మాట్లాడేద్దాం. హాయ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చాలా దగ్గర ఏంటంటే ప్రతి ఒక్క చోటికి విజిట్ వెళ్ళినప్పుడు ఆలీ గారు అంటే ఎందుకు అంత ఇష్టం అంటే వెరీ కైండ్ హార్టెడ్ ఉంటారు, అందుకే అంత ఇష్టపడుతుంటారు ఆడియన్స్. ఏ జనరేషన్ ఉన్న వాళ్ళు కూడా. సో ఇంత ఫాలోయింగ్ లో వస్తూ ఉంది, ఎట్లా అనిపిస్తుంది ఆలీ గారు? చాలా బాగుంది. ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే చాలా చిన్న స్టేజ్ నుంచి అంచెలుగా ఎదిగి సుహాస్ అని కుర్రాడు ఎంతోమందికి తను ఎదుగుతూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది. అది నాకు బాగా నచ్చింది. అండ్ అంతేకాకుండా ఒక ఓన్లీ హైదరాబాద్లోనే ఒక 6 స్టోర్లు పెట్టడం మామూలు విషయం కాదు. 6 స్టోర్లు అంటే మినిమం ఒక స్టోర్లో ఒక 5 ఉన్నా కూడా 30 మందికి జాబ్ ఇచ్చినట్టు కదా. సో అట్టగా తను ఇంకా ఎదగాలి, ఇంకా పైకి రావాలని ఆశిస్తున్నాను. పైగా వాళ్ళ ఫాదర్ది ఒక చిన్న బట్టల షాప్ అని విన్నాను నెల్లూరులో. అండ్ నిజంగా చాలా మంచి విషయం ఇది. అంతేకాకుండా దీంట్లో నో కలర్స్, నో షుగర్స్, ఏదైతే ఉందో ఫ్రూట్, పైగా ఏంటంటే ఒక బోర్డు పెట్టాడు తను. అది నాకు చాలా బాగా నచ్చింది. అదేంటంటే జనరల్గా ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తుంది, కొమ్ములు వస్తాయి అంటుంటారు. కానీ ఇది మా ఐస్ క్రీమ్ తింటే అక్కడిది ఏమీ ఉండదు. నేను అడిగా ఈ ఫీల్డ్లోనే ఎందుకు దిగామంటే దీని మీద పిహెచ్డీ చేశాను సార్. సో దానికోసం రావటం జరిగింది అని చెప్పడం జరిగింది. అండ్ మీరు ఇందాక ఉపాధి అన్నారు, ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తూ ఎందుకు దిగామంటే నేను ఇందులో పిహెచ్డీ చేస్తానన్నారు సుహాస్ గారు. ఈచ్ స్టోర్లో 16 మెంబర్స్ ఉంటారు సార్. తను ఇంకా ఎదిగితే చాలామందికి ఉపాధి కలుగుతుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. అండ్ అంతేకాకుండా నిజంగానే తను ఒక ఉలవపాడు మామిడికాయ, అది నెల్లూరు జిల్లా ఆ ప్రాంతంలో దొరుకుతుంది, చాలా ఫేమస్, నెల్లూరు నుంచి ఒంగోలు మధ్యలో. సో దాని టేస్ట్ అయితే నాకు అది చూపించాను నేను, ఎందుకంటే ప్రతి ఇయర్ నాకు అవి వస్తుంటాయి మామిడిపళ్ళు. నేను వచ్చిన తర్వాత నా స్నేహితులకి జనరల్గా మీరు చాలా మామిడిపళ్ళు తింటారు, ఇది కూడా టేస్ట్ చేయండి అంటే ఒకసారి చిరంజీవి గారికి పంపించారు. ఓకే అన్నా ఎలాగా అంటే, అరే మా జిల్లా కదరా అది నెల్లూరు, పంపించరా అన్నారు. సో అది పెట్టడం జరిగింది, మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా. మీరు అన్నారు ఇంతకుముందు ఫస్ట్ ఛాలెంజింగ్గా ఉంది బోర్డు చూడంగానే, ఐస్ క్రీమ్ తింటే దగ్గు రాదు, జలుబు రాదు, జ్వరం రాదు, మా ఐస్ క్రీమ్ తిన్నాక రికవరీ అవుతారు. అంత ఓపెన్ ఛాలెంజ్ చేయాలంటే చాలా వరకు వర్తబుల్ అయి ఉండాలి, ట్రస్ట్ అయి ఉండాలి. సో ఈ ఆర్గానిక్ క్రీమ్ రిబై ఐస్బర్గ్ రావడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ముందుకు వస్తే ఒక ఇన్స్పిరేషన్ అవుతారు. వీళ్ళు ఇది తయారు చేసినప్పుడు మనం ఇంకొకటి ఏదైనా ఎందుకు చేయకూడదు అని ముందుకు వస్తారు. సో డెఫినెట్గా మనం అన్ని కంట్రీలు ఎలా ఎదుగుతున్నాయో మన భారతదేశం కూడా ఇంకా ఎదుగుతుంది. అరే ఫలానా భారతదేశంలో ఈ ఐస్ క్రీమ్ అంట, ఇది తినడానికైనా వెళ్ళాలి అని ఉంటుంది కదా లోపల ఎవరికైనా. ఇప్పుడు హైదరాబాద్ అంటే బిర్యానీ అంతేగా. సో అట్టగా ఈ ఐస్ క్రీమ్ కూడా దీన్ని కూడా టేస్ట్ చేయాలి అన్నట్టు ఉంటే మనం ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. జుబే దగ్గరికి ఐస్ క్రీమ్ చాలా ఇష్టమేనా? చాలా అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కసారి వాళ్ళు ఇంట్లో ఏదైనా ఈవెంట్ జరిగితే ఆ రోజు ఐస్ క్రీమ్ ఉండాల్సిందే. సో ఇప్పుడు ఎలాగో వచ్చాం కాబట్టి ఇక్కడికి విజిట్ చేసాం. సో డెఫినెట్గా నెక్స్ట్ ఈ ఐస్ క్రీమ్ ఇప్పుడున్న నవ్ జనరేషన్స్కి అంటే కొంచెం ఫుడ్ విషయంలో చాలా స్పెషల్గా ఉన్నాయి అనమాట. క్రేవింగ్స్ వస్తే కొన్ని ఐటమ్స్ పిక్ చేసుకుంటారు, అందులో ఫస్ట్ ప్లేస్లో ఐస్ క్రీమ్ ఉంటుంది. సో మీకు ఐస్ క్రీమ్తో ఉన్నటువంటి ఎమోషన్ ఏంటి? చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఒక ఐస్ బండి ఉంటుంది, ఫుల్ ఐసా? ఫుల్ ఐస్. ఆయనే మళ్ళీ జ్యూస్లు కూడా వేయాలి చేశారు. ఓకే, బనానా జ్యూస్ అని, సపోటా జ్యూస్ అని. మనకి ఎక్కువ ఆంధ్రాలో అదే కదా ఎక్కువ, సపోటా, తర్వాత సీతాఫల్, మ్యాంగో. సో ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఈ ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు ఆ బండి ఆయన గుర్తుకొస్తుంది. ఐస్ క్రీమ్స్ లో మీకు ఫ్లేవర్ ఏంటి, ఏది ఫేవరెట్ ఫ్లేవర్ అంటే లైక్ చేస్తారు అసలు ఐస్ క్రీమ్ ఎక్కువ? చిన్నప్పుడు వెనీలా, స్ట్రాబెరీ, తర్వాత మళ్ళీ మ్యాంగో ఎక్కువ. మా మదర్ ఎక్కువ తను ఉన్నప్పుడు షూటింగ్ నైట్లు చేసుకొని వెళ్ళే టైంలో నేను సీతాఫల్ తీసుకెళ్ళాను మా మదర్. న్యాచురల్ ఐస్ క్రీమ్, సీతాఫల్, మ్యాంగో. ఇక మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక టేస్ట్. మా అబ్బాయి అయితే డార్క్ చాక్లెట్ పెట్టాడు. డార్క్ చాక్లెట్. మా అమ్మాయి అయితే క్యాండీ క్రష్ ఏదో ఉంటుంది కదా, అట్టడిది పెట్టాడు.
ఇంకా మా ఇంట్లో అయితే నట్స్. నట్స్. ఓకే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది టేస్ట్ చేస్తుంటే నిజంగా ఆ టేస్టే వస్తుంది. సార్, నేను మీ ముందు కొన్ని ఫ్లేవర్స్ పెట్టాను. ఒక్కొక్క ఫ్లేవర్కి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతా, సరదాగా యాక్చువల్లీ. సో ఆ ఫ్లేవర్ టేస్ట్ చేసిన తర్వాత మీకు ఏదనిపిస్తే అది చెప్పాలి. ఓకే, అండ్ ఫస్ట్ ఈ ఫ్లేవర్స్ మీరు కనుక్కోవడమే చాలా కష్టం. అంటే మీకు ఐస్ క్రీమ్ ఎంత ఇష్టమో ఎంత లవ్వో తెలిసిపోతుంది ఫస్ట్. సో ఫస్ట్ ఏం పిక్ చేసుకుంటారు? టాస్క్ సార్. సీతాఫలం. సీతాఫల్. దానిపైన పల్పి అదే సీతాఫలే. సీతాఫలే. న్యాచురల్ ఫ్రూట్. తప్పు చెప్తే వేరే క్వశ్చన్ అడగచ్చా సార్? శిక్ష అనేస్తారు. శిక్ష ఏముండదు, కొంచెం మరీ క్రింజ్ కాకుండా కాంట్రవర్సీ క్వశ్చన్స్కి వెళ్ళిపోతారు అనమాట. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సీతాఫల్ అంటున్నారు, కానీ సీతాఫల్ కాదు. రాంగ్ ఆన్సర్. ఓకే. మీరు ఎప్పుడు కాట్రవెల్లి అంటారు కదా, కాట్రవెల్లి అంటే ఏంటి అసలు? అదో పదం. ఆ పదం అని తెలుసు సార్, దాని మీనింగ్ తెలియదు సార్. కాట్రవెల్లి అంటే అది నాకు కూడా తెలియదు, కనుక్కొని చెప్తాను. సార్ కనుక్కోవడానికి టైం పడుతుందా? ఫోన్లో చెప్తానే. ఫోన్లో చెప్తారా? ఓకే, అంటే వినొచ్చు కదా దాని వర్డ్. జస్ట్ అంటే అవతల మనకి పేరు తెలియదు. రేపు కాట్రవెల్లి అంటే చూస్తాడు కదా, సార్ నా పేరు కాట్రవెల్లి కాదని ఏదో పేరు చెప్తాడు కదా, సో అట్లా పిలుస్తుంటారు అనమాట. ఇంకొక వర్డ్ ఉంటుంది, ఎంత చాట. యాక్చువల్గా మలయాళంలో చాట్ అంటే అన్నయ్యని చాట్ అంటాం మనం. నేను మద్రాసులో ఉన్నప్పుడు ఒక 3 థియేటర్లు ఉండేవి. ఒక థియేటర్కి వెళ్ళి హిందీ సినిమా కోసం అని చేయబెట్టా టికెట్. ఆడిచ్చా టికెట్, నేను లోపలికి వెళ్ళా. ఆ స్క్రీను మలయాళం ఆడుతుంది సినిమా, దాంట్లోకి ఎంటర్ అయిపోయింది. నాకు తెలియదు, ఈ పక్క కౌంటర్లో పెడితే హిందీ సినిమా టికెట్ ఇచ్చేవాడు, ఇది మలయాళం సినిమా అంట, తెలియదు. తీసుకున్నా, ఆ టికెట్ తినిపించాడు మళ్ళీ కూడా కదా. సరే ఏదో చూద్దామని వెళ్ళా, కానీ సినిమా బాగుంది. సో అట్టాగా ఒక 4-5 సినిమాలు తీసుకున్నాం. మనం ఇదేదో బాగుంది లాంగ్వేజ్ అని కొన్ని పదాలు నేర్చుకున్నాం. అదే రాజేంద్రుడు గజేంద్రుడు పెట్టా. ఓకే, ఎంత చాట్. ఓకే, ఇప్పుడు ఇంకొక ఐస్ క్రీమ్ టేస్ట్ చేయండి. నట్స్ కనిపిస్తుంది పైకి, ఫ్లేవర్ ఏంటి? కొంచెం కాఫీలో ఉంది. కాఫీలా ఉంది సార్, ఇది కూడా రాంగ్ ఆన్సర్ సార్. చెప్పాలి, ఎందుకంటే మనకు ఆర్గానిక్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అన్ని మిక్స్ అయి ఉంటుంది. ఇంకోసారి ట్రై చేయండి. సెకండ్ ఆప్షన్ జాగిరీ సార్. బెల్లం సార్. బెల్లంతో చేస్తారా? బెల్లంతో. దాంట్లో నట్స్ వేస్తారు. రైట్ ఆన్సర్ సార్. రైట్ ఆన్సర్ సార్. అవును. రైట్ ఆన్సర్ సార్. ఓకే. ఇది పనసకాయ. పనసకాయ కాదు, పనస తోనలు తింటారు కదా మీరు ఇష్టంగా? అలా తింటాం. మామూలుగా దొరికేదే మా ఏరియాలో ఎక్కువ. కదా, గోదావరి జిల్లాలో. మరి అలాంటి ఆ ఫ్లేవర్ మళ్ళీ మనకి సంవత్సర కాలంలో రావాలంటే ఖచ్చితంగా ఆర్గానిక్ రావాల్సిందే కదా. అవును. టేస్ట్ ఎలా ఉంది చెప్పండి ఈ పనస తోనలు తినే వాళ్ళకి? వేలే, చాలా బాగుంది. అని అదే చెప్తాను కదా, న్యాచురల్ ఫ్రూట్స్ తోటి నిజంగా. అంటే నేను రాత్రి దీని గురించి మొత్తం చెప్పాను, వాట్ ఈస్ వాట్ అనేది. నేను అన్నీ విన్నాక వెరీ గుడ్, సూపర్, చాలా మంచిది. డెఫినెట్గా ఇది మామూలు పేరు రాదు, చాలా మంచి పేరు వస్తుంది మీకు. ఎందుకంటే ఇది న్యాచురల్. వన్స్ దీనికి అలవాటు పడ్డారంటే ఎంత దూరం ఉన్నా కూడా దీనికోసం రావాల్సిందే. ఇంత టేస్ట్గా ఉందని చెప్పారు అండ్ మీరు బాగా ఇష్టపడ్డారు, దట్టు ఆ ఫ్లేవర్ కరెక్ట్గా గెస్ట్ చేశారు. కాబట్టి మీకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన పర్సన్స్లో ఆ ఐస్ క్రీమ్ ఎవరికి డెడికేట్ చేస్తారు? మా అన్న బ్రహ్మానందం గారికి. బ్రహ్మానందం గారికి. నేరేడు పండు. ఎస్, సూపర్. బేసికల్గా నేరేడు పండు సాంగ్ ఒకటే గుర్తు శ్రేయ గారిని చూసినప్పుడు. ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికి నేరేడు పండు విశిష్టత ప్రాముఖ్యత తెలియదు. అసలు నేరేడు పండు గురించి మీరు చెప్పండి సార్, ఒక 2 words. నేరేడు పండు సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది ఒక్క పండైనా తినాలంట, ఎందుకంటే దాంట్లో గుణం ఉంది. మనకు తెలియకుండా కొన్ని వెంట్రుకలు వెళ్ళిపోతాయి, దాన్ని బయటికి తీసుకొచ్చేసే గుణం దానికి ఉందంట. సూపర్ సార్. అండ్ నేరేడు పండు తినిన తర్వాత దాని గింజలు చాలామంది పాడేస్తారు, కానీ మన సైడు దాన్ని ఎండబెడతారు. ఎండబెట్టి పౌడర్ చేస్తారు. పౌడర్ చేసి నీళ్ళల్లో కలిపి తాగుతారు. అదేంటి సార్, ఎవరికైనా స్టోన్స్ ఉంటాయి అవి కూడా బయటకు వచ్చేసే గుణం ఉండదు. చాలా మంచి విషయం. అండ్ షుగర్ కూడా తగ్గుతుంది. అయితే ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పిన ఈ ఫ్లేవర్ ని ఎవరికి డెడికేట్ చేస్తారు? మా వైఫ్ జుబేదా గారు. ఓకే, సూపర్ సార్. ఆవిడ ఎప్పుడైనా కోపంగా ఉంటే ఎలా కాంప్రమైజ్ చేస్తారు? ఫుడ్ ఆర్ షాపింగ్, ఏది ఎక్కువ లైక్ చేస్తారు ఆవిడ? షాపింగ్. ఎక్కడైనా బయటికి వెళ్తే నన్ను తీసుకెళ్తారు, ఇక తెలుసు కదా, సెల్ఫీలు గణాలు. నేను వద్దులేండి, మేము వెళ్తాం, మేము ఉన్న రూమ్లో అని ఇంకా వెళ్ళిపోతే
గడపడం తెలియదు అది ఎన్ని గంటలు ఓ షాప్? 10 గంటలు 10 గంటలు ఆ, వెయిట్ చేస్తారా సార్ మీరు కారులో? మీరు వేరే అయితే షాపింగ్కి వెళ్ళరా? చాలా తక్కువ. హా, ఇది చెప్పేస్తారు మీరు. సీతాఫలం. చాలా మంది సీతాఫల్ లవర్స్ ఉన్నారు. మీకు ఎంత ఇష్టం సీతాఫల్? మామూలుగా ఫ్రూట్, సీతాఫల్ ఫ్రూట్ ఎంత ఇష్టపడతారు? రేపు పుడతా ఉండగా మా మదర్ ఒక బుట్టడు సీతాఫలం తినేసింది. ఆ, ఆ, మా నాన్నగారు అప్పుడు ఆ సీజన్ అంటే ఉమ్, తీసుకొచ్చి ఇచ్చారు. ఉమ్. సో అట్లాగా సీతాఫలం చూస్తే మా అమ్మ గుర్తుకొస్తుంది. మంచి మంచిగా ఫ్లేవర్స్ అయితే టేస్ట్ చేశారు. సార్, ఇయర్ ఎండ్ అయిపోతుంది, అందరికీ ఇయర్ స్టార్ట్ అవుతుందని రెజల్యూషన్ ఏంటి, నెక్స్ట్ ఏం చేస్తారంటారు కదా. సో ఇయర్ వెళ్ళిపోతూ మీకు ఏమి ఇచ్చింది, ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? మనం ఎదగాలి, మన టాలెంట్ని ఎలా చూపించాలి, అండ్ అలాగే ఫాదర్ మదర్ని బాగా చూసుకోండి. ఎందుకంటే ఫాదర్ మదర్ని ఎందుకు చూసుకోవాలంటే, నేను చూసుకోవడానికి మన భగవంతుడు ఎంతో సంపాదించినా కూడా ఇప్పుడు వాళ్ళు లేరు. ఫ్యూచర్లో మీరు మీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే కొంతకాలం పోతే మీరు ఫాదర్ మదర్ అవుతారు. మీ ఫాదర్ మదర్ని బాగా చూసుకుంటే మీ బిడ్డలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, అలాగే హ్యాపీ సంక్రాంతి. అంతే కాకుండా అండ్ యువతకి నేను చెప్పేది ఒకటే, చెడు అలవాట్లకి దూరంగా ఉండండి, మీ లైఫ్ని మీరు కాపాడుకోండి. ఫైనల్ గా లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్ వేరంటారు యాక్చువల్లీ. సో ఫైనల్ ఆ డైలాగ్ చెప్పిన వాళ్ళ గురించి అడుగుతా. సార్, ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ చూసారా? దేఖ్లేంగే సాలా, ఎట్లుంది సార్? సార్ ఏం చెప్తారు? మీకు బాగా ఇష్టమైన పర్సన్, మా అందరికి బాగా ఇష్టమైన పర్సన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కాంబినేషన్లో ఇది సెకండ్ ఫిలిం. సెకండ్ ఫిల్మ్. హరీష్ శంకర్కి ఆల్ ది బెస్ట్, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆల్ ది బెస్ట్. సార్, నెక్స్ట్ స్టోర్ జనవరిలో విజయవాడలో లాంచ్ అవుతుంది, మీ విషెస్ మాకు. ఆల్ ది బెస్ట్ సుహాస్ గారు. సో చెప్తున్నాం కదా, నాట్ ఓన్లీ హైదరాబాద్ అండ్ ఇందాక కూడా చెప్పారు, అన్ని చోట్ల కూడా ఈ ఏదైతే ఉన్నాయో స్టోర్స్ అవన్నీ అద్భుతంగా నడవాలి, బాగుండాలి, ఇంకా మీరు బాగా ఎదగాలి, ఎంతో మందికి ఉపాధి కల్పించాలని ఆశిస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అలీ సార్, సచ్ ఏ లవ్లీ మీటింగ్ విత్ యూ, Thank you. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ.